ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం వదినా చెప్పండి వదినా, కాఫీయా టీయా ఏం తీసుకుంటారు? అవేం వద్దు, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని. ముఖ్యమైన విషయం చెప్పండి వదినా. అదేమిటి కింద కూర్చున్నారు, ఇక్కడ కూర్చోండి. వద్దు వదినా, కానీ కట్నం లేకుండా కట్టుబట్టలతో నా కూతురి మీ ఇంటి కోడలుగా చేసుకున్నారు. మీతో సమానంగా కూర్చుంటే ఆ దేవుడు నన్ను క్షమించడు. విషయం ఏమిటో చెప్పండి. ఏం లేదు వదినా, అనితి మీద కోపం కొద్దీ పసిబిడ్డను మాలిని డాబా మీద ఎండలో పడుకోబెట్టింది. ఆ, దానికి ఇంటిని పాది మాలిని తిట్టారు. నేను కూడా మందలించాను. తొందరపడి మా అమ్మ చేయి చేసుకుంది. కొన్నాళ్లపాటు మాలిని మా దగ్గరుండడం మంచిది కాదని అనుకుంటున్నాను. ఏవైనా నేను మాలినికి అత్తగారిని, మీరు కన్నతల్లి. అత్తగారి కన్నా కన్నతల్లికే కూతురు గురించి బాగా తెలుసు. అందుకే మీతో చెప్పి తగిన విధంగా బుద్ధి చెప్పాలని వచ్చాను. కొంచెం మాలిని పిలుస్తారా? మాలిని పిలవటం ఏంటి? అది ఇక్కడికి రాలేదే. మాలిని ఇక్కడికి రాలేదా? అవును వదినా, రాలేదు. తెల్లారక ముందే మాలిని సూట్ కేసుతో బయలుదేరడం మా అమ్మ చూసిందట. ఇక్కడికే వచ్చింటుందని మేమందరం అనుకున్నాం. పొద్దుననగా బయలుదేరిన అమ్మాయి ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఏమైపోయినట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు వారు దేవుడు. అయ్యో. అమ్మా 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 ఏంటన్నయ్యా? అమ్మ ఇక్కడ. మీ అమ్మ బయటకెళ్ళిందిరా. చేతిలో ఆ కాగితం ఏమిటి? మళ్ళీ లెటర్ రాసి పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయిందమ్మమ్మ. ఏమి రాసింది? ప్రియమైన శ్రీవారికి, ఏమండి, నేను చెయ్యని తప్పుకి ఇంట్లో వాళ్ళందరూ నన్ను ముద్దాయని చేశారు. మీరు కూడా అది నమ్మారు. పుట్టింటికి వెళ్ళిపోమని అత్తయ్య నాకు పనిష్మెంట్ ఇచ్చారు. నిజానికి నాకు ఏ పాపమూ తెలియదు. అనిత బిడ్డను డాబా మీద పడుకోబెట్టింది నేను కాదండి. ఆ పాడు పని ఎవరు చేశారో నాకు తెలియదు. అనితకు నాకు ఉన్న గొడవల కారణంగా ఆ తప్పు నా మీదకి నెట్టారు. చెయ్యని తప్పుకు జవాబుదారినైనందుకు నేను తట్టుకోలేకపోతున్నాను. నేనెంత మొత్తుకుంటున్నా అందరూ ఒకటే నన్ను తిట్టారు. బామ్మ నన్ను కొట్టింది. దాంతో నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. మీ అందరి ముందు దోషిగా బతకూడదనిపించింది. అందుకే చావును వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. ఏమండి, నేను మీ తాహతకు తగిన దాన్ని కాకపోయినా నన్ను ప్రేమించి మీ పెద్దల్ని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకున్నారు. అందుకు నేను మీకెంతో రుణపడి ఉన్నాను. నేను ఈ అవమానాన్ని తట్టుకోలేక మీ జీవితం నుండి పక్కకి తప్పుకుంటున్నాను. వచ్చే జన్మంటూ ఉంటే తప్పకుండా మీకే భార్యనవుతాను, మంచిగా నడుచుకుంటాను. ఏమండి, నా తప్పు లేదని నా మాటగా అందరికీ చెప్పండి. చెబుతారు కదూ. సెలవు. కన్నీటితో నిష్క్రమిస్తున్న మాలిని. అయ్యో మాలిని,
ఎంత పని చేసావే, మేమేదో అన్నావని ఇంత అగత్యాన్ని పాల్పడతావా? ఒరే వినోద్, శాంతి వెళ్ళిపోయిందే మాల్ని, చనిపోతానని ఉత్తరం రాసి వెళ్ళిపోయింది. హాయ్ డార్లింగ్. మొత్తానికి ఎర్త్ అండ్ హెవెన్ మూవ్ చేసి నాకు బెయిల్ ఇప్పించావు. నీ ప్రేమను ప్రూవ్ చేసుకున్నావు. నీ రుణం కాదు కాదు కాదు, నీ ప్రేమ ఈ జన్మలో మర్చిపోలేదు. సృష్టిలో తీయనిది స్నేహం కాదు, ప్రేమ. అన్ని చేతల ద్వారా ప్రేమకు సరికొత్త భాష్యం చెప్పావు. నా అంత అదృష్టవంతుడైన ప్రేమికుడు ఈ లోకంలో ఎవడో ఉండడు. అనవసరంగా ఎమోషనల్ ఫీల్ అవుతూ ఎక్సైట్ కావద్దు బంగారు. రిస్క్ తీసుకొని బెయిల్ మీద నిన్ను విడిపించింది కేవలం నీ మీదున్న ప్రేమతో మాత్రమే కాదు, మరి నా అక్క చౌకి కారుకులైన వాళ్ళని దెబ్బతీయాలి. ఆ సీత, బలరాం, జయకృష్ణ, లక్ష్మీలను వరసబెట్టి దెబ్బతీయాలి. ఝాన్సీ, నీ జాబితాలో లక్ష్మి, జయకృష్ణల్ని మినహాయిస్తే మిగతా ఇద్దరు నాకు శత్రువులే. వాళ్ళని ఎలా దెబ్బతీయాలో నే చెబుతాగా. ఇక ఇంటికి వెళ్దామా? మ్. అల్లుడు, నీ బాధని నేను అర్థం చేసుకుంటాను. నీకు జరగకూడని అన్యాయమే జరిగింది. సానుభూతి మాటలు చెప్పడం తప్పించి నీ బాధను ఎలా తప్పించగలం? నీ మాలిని ఏ తప్పు చేసుండదు. కాస్త ఒళ్ళు నోరు పెద్దవి గాని కసాయిది మాత్రం కాదు. తను తప్పు చేయలేదు కాబట్టే తన మీద పడ్డ నీలాపనింద తట్టుకోలేక తలో రాయి వేసిన మన ఇంట్లో వాళ్ళ ముఖం చూడలేక ఇంట్లోంచి వెళ్ళిపోయింది. కళ్ళెదురుకుండా ఉన్నప్పుడు తెలియని మనిషి మంచితనం కళ్ళకు కనిపించినప్పుడు తెలుస్తుంది అంటారు. మాలిని విషయంలో కూడా అదే జరిగిందల్లుడు. 2 ఏళ్లు సహధర్మచారిణిగా నీతో సహజీవనం గడిపిన మాలిని హఠాన్ నిష్క్రమణ నీలో మాయని గాయాన్ని ఏర్పరిచింది. అలాగని చెప్పి బ్రతుకున్నంతకాలం బాధపడుతూ కూర్చుంటామా? మరుపు అనేది మానవ సహజం. అది ప్రకృతి ప్రసాదించిన వరం. మరుపు లేనిదే మానవ మనుగడ లేదు. ఆ సంగతి నీకు తెలియనిది కాదు. మాలిని ఉత్తరంలో ఏం రాసింది? మరుజన్మంటూ ఉంటే మళ్ళీ నీకే భారీగా పుడతాను అని కదా రాసింది. అంటే ఏమిటి దానికి అర్థం? ఈ జన్మకి తన గురించి ఆశించవద్దు అనే కదా. తలరాతనెవరూ తప్పించలేరల్లుడు. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది మాలిని గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తు పాడు చేసుకోవటం కాదు. ఒకటి పోతే మరొకటి వస్తుంది అన్న సూత్రాన్ని నువ్వు వంట పట్టించుకోవాలి. నువ్విలా 4 గోడలకే పరిమితమైపోయి మాలిని గురించి ఆలోచిస్తూ రోజులు గడపడం మంచిది కాదు. నీకిప్పుడు గాలి మార్పు కావాలి. కాసేపు బయటికి వెళ్ళారా? ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను మావయ్య. అరే, నేను ఇంత చెప్పినా కూడా నువ్వు వినకపోతే ఎలాగా? నేనెవరిని? నీ మేనత్త మొగుణ్ణి, నీ అన్నగారికి స్వయానా మామగారిని. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవేమిటి? నాతో రావయ్యా. నవ్వుతూ బతకాలిరా అల్లుడు, నవ్వుతూ సాగాలిరా. ఏంటల్లుడు అలా చూస్తున్నావు? అందుకో నాకొద్దు, నాకు అలవాట్లేదు. చేసుకుంటే అదే అలవాటు అవుతుంది. ఓవర్గానంత వరకు దీనివల్ల ఏ ప్రమాదం లేదు. తగిన మోతాదులో వేసుకుంటే తత్శాంతి అదే కలగజేస్తుంది. బాధల్ని మరిపిస్తుంది. చీకు పరాకు చింతలని చింతచెట్టెక్కిస్తుంది. మానసిక ఆనందానికి స్వాగత ద్వారాలు తెరుస్తుంది. మద్యము తాగుట ఆరోగ్యమునకు హానికరమో అని హెచ్చరికలున్నా ఈ బార్లో ఇంతమంది ఎందుకు తాగుతున్నారంటావు?
ఒక్కసారి తాగితే ఏం కాదు, తాగవయ్యా. మాలిని నీ జీవితం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోవటం బాధాకరమైన విషయమే. అలాగని చెప్పి పోయిన వాళ్ళతో మనం కూడా పోతామా? ఎల్లకాలం బాధపడుతూ కూర్చుంటామా? పెళ్ళాం పోయి నెల తిరగకుండానే మరో పెళ్లి చేసుకునే రోజులివి. నా మాట విని తాగలుడు. తాగమంటుంటే దీని ప్రభావం ఏమిటో తాగిన తర్వాత తెలుస్తుంది. ఇది నీ పాలిట విషం కాదు, అమృతం. తీసుకో, తాగవయ్యా. అరే తాగమంటుంటే ఏం కాదు, తాగో. అరే తీసుకో. కళ్ళు మూసుకుని గవుక్కుందా. అరే ధర్మారావు రెండో కొడక, ఇప్పటికి నా దారికి వచ్చావురా. ఏమైంది మావయ్య? అబ్బి ఏం లేదుడు, పొలం మారింది. నువ్వు తాగు. అమ్మ సీత కొంప మునిగిపోయింది. ఏం జరిగింది? జరగకూడదు ఘోరమే జరిగిందమ్మా. ఆ సింగపూర్ బంగారు బాబు కూడా జైలు నుంచి విడుదలయ్యాడు. దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయిన వాడు అంత ఈజీగా బయటికి రావడమా? వాడు ఎలా బయటకు వచ్చాడో నాకు తెలియదు, కానీ ఆ జానకి చెల్లిన ఝాన్సీ లేదు, దాంతో చట్టాపట్టాలేసి తిరుగుతుండగా చూశాను. అమ్మా, వాడు జైలుకి వెళ్ళేటప్పుడు చేసిన శపథం గుర్తుందిగా, మనిద్దరంతూ చూస్తానన్నాడు. ఆ శపథం నెరవేర్చుకోవడం కోసం వాడు శతవిధాలా ప్రయత్నం చేస్తాడు. మన జాగ్రత్తలో మనం ఉంటాం మంచిది. ఏడిశాడు, వాడేం చేస్తాడు? అమ్మమ్మమ్మమ్మ, వాడని తక్కువగా అంచనా వేయద్దమ్మా. వాడు సింగపూర్ని అమ్మాలనుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రిమినల్, ఇంటర్పోల్ లిస్ట్ లో కూడా ఉన్నాడు. మన ప్రధాన శత్రువు కన్నా ప్రమాదమైన వాడు వీడు. ఎలాంటి వాడైనా మనమేమీ భయపడనక్కర్లేదు. వాడు ఏ థాట్లో ఉన్నాడో, ఏ రూట్లో రానున్నాడో ముందుగా మనం తెలుసుకోవాలి. నువ్వన్నట్టుగా వాడి టార్గెట్ మనమే అయితే వాడు డైరెక్ట్గా మన దగ్గరికి వస్తాడు, వచ్చి తీరాలి. అప్పుడు తగిన విధంగా ఎత్తుకు పై ఎత్తులు వేద్దాం. ప్రస్తుతానికి నువ్వేం కంగారు పడక్కర్లేదు. భలే దానివమ్మా నువ్వు. ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని చెప్పి నేను చెమట కక్కుంటూ పరిగెత్తుకొస్తే నువ్వని తేలిక తీసి పారేస్తావేంటి? నాన్న, సరే నీకు లేని భయం నాకెందుకు? బంగారు, ఏమిటి ఆలోచిస్తున్నావు? చెప్తా. నేను చెప్పిన దాని గురించేనా నువ్వు ఆలోచించేది? ఆ, మా అక్కని చంపిన వాళ్ళని అంతం చేసే వరకు నేను నిద్రపోను. అంతం చేస్తే జైలు వార్డన్ పనిపోయి ఖైదీ కావాల్సి వస్తుంది. ఎస్ డార్లింగ్, అంతకు మించి ఏం సాధిస్తావు? చావుకు చావు సమాధానం కాదు డార్లింగ్. అలా అని చెప్పి నా పగకి నీళ్ళు వదులుకోమంటావా? అలా ఎందుకంటాను? చట్టాలు ఐపీసీ సెక్షన్లో నీకు తెలియనివి కావు. మీ అక్కను చంపిన వాళ్ళని చంపి మనం కూడా జైలుకి వెళ్ళడం తప్ప సాధించేదేముంటుంది? అడ్డు తొలగించుకోవడం అనే ఆలోచన పక్కన పెట్టి సెకండ్ థాట్కి రా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మీ అక్క హత్యకు సంబంధించిన వాళ్ళందరినీ బెదిరించి క్యాష్ చేసుకోవాలి. వాళ్ళ రూట్లోనే మనం వెళ్ళి అవసరమైనంత డబ్బు గుంజి సెటిల్ అయిపోవాలి. లేకపోతే బతకలే ఉండాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, హత్యకు హత్య సమాధానం కాదు. సావధానంగా ఆలోచిస్తే నేను చెప్పింది నీకు అర్థమవుతుంది. మీ అక్క హత్యకు సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఎలా గుంజాలో నేను ఆలోచిస్తాగా. నా ప్రపోజల్ బెటరా, నీ ప్రపోజల్ బెటరా, నువ్వే నిర్ణయించుకో. కాదు కూడదు నువ్వే కరెక్ట్ అన్నా అనుకో, మీ అక్కను చంపిన వాళ్ళని చంపేద్దాం. ఏం చేద్దామో ఆలోచించు. ఏ అమ్మమ్మ,
నేను ఎందుకు తాగాల్సి వచ్చిందో మీకు తెలుసా? తాగొచ్చింది చాలక పైగా వాగుడు ఒకట. బాగుతాను, నా ఇష్టం వచ్చినట్టు రేయ్ బాగుతాను. వినోద్, ముందు లోపలికి వెళ్ళి పడుకో. పడుకోను. శాంతి, వీడికి చెప్పి లాభం లేదు. బాత్రూమ్ తీసుకెళ్లి నెత్తి మీద బకెట్ నీళ్లు గుమ్మరిచ్చు. ఏయ్, ఏంటి గుమ్మరించది? నేను ఇలా తాగి రావడానికి కారణం ఎవడో కాదు, ముమ్మాటికి మీరే. నా మాలి వెళ్ళిపోయింది, జీవితం మీద విరక్తి చెంది చచ్చిపోయింది. నా మాలి చావుకు కారకులు మీరే. అనిత బిడ్డని డాబా మీద ఎండలో నా మాలిని పడుకోబెట్టిందా? దానికి మీరంతా కట్టుకొని నా మాలిని నానా మాటలు అంటారా? అమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు తిడతావా? అమ్మమ్మా, నా మాలిని పట్టుకొని కొడతావటే. అమ్మా, మాలిని అనిత బిడ్డని డాబా మీద ఎండలో పడుకోబెట్టడం నువ్వు చూసావా? పోనీ అమ్మమ్మ, నువ్వు చూసావా? మీరిద్దరూ కాక ఇంకెవరైనా చూసారా? చెప్పండి. మీరు చూడలేదు, ఎవరు చూడలేదు. కానీ ఏదో ఊహించుకొని చూసినట్టుగా మీరంతా కట్టుకొని అవమానిస్తారా? దాని చావుకి కారకులు అవుతారా? తన తప్పేం లేదంటూ మరణ వాగ్మూలలా లెటర్ రాసింది. ఎప్పుడైనా మీరు నమ్ముతారా? మళ్ళీ తప్పేం లేదని ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒప్పుకొని ఏం లాభం? ఇప్పుడు మీకు హాయిగా ఉంది కదూ, కానీ నాకు మాత్రం తట్టుకోలేనంత బాధగా ఉంది. అందుకే తాగాను, ఇంకా తాగుతాను. ఎందుకు తాగామని ఎవరైనా అడిగారో వాళ్ళ సంగతి తేలుస్తారు. వెళ్ళిపోయావా మళ్ళీ? అకారణంగా నువ్వు పని పశువు అయ్యావా? శాంతి, మాల్ని మంచిదో చెడ్డదో కానీ తన మొగుడు విషయంలో కరెక్ట్గా ఉండేది. పెళ్ళాన్ని పోగొట్టుకున్న బాధతో వీడిలా తయారయ్యాడు. అందరితో పాటు నేను అనుమానిస్తున్నాను. నువ్వే చేస్తుంటావు. అలాంటి పనులు నువ్వు తప్ప ఇంకెవరూ చెయ్యరే. నువ్వే చేసుంటావు. అనిత మీద ఉన్న కోపంతో బిడ్డని ఇక్కడ తీసుకొచ్చుంటావు. ఈ కిరాతక పని నీదే అయి ఉంటుంది. ఇలాంటి కసాయి పనులు చేసే కన్నా దేంట్లో అయినా పడి చావకూడదు. సిస్టర్, ఇంత రాత్రి వేళ ఈ సూట్ కేసు ఇక్కడ కూర్చున్నావేంటి? ఈ ఊరికి కొత్త అనుకుంటా, ఎక్కడి నుంచినా పారిపోయి వచ్చావా? ఫేస్ రీడింగ్ చూస్తుంటే చెల్లెమ్మ ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చినట్టుందిరా. రేయ్, చెల్లెమ్మకి పెళ్ళయిందిరా. మెళ్ళలో తాళిబొట్టు, కాలికి మెట్లు కనిపించడం లేదురా. అంటే మొగుడితో గొడవ పడి వచ్చిన బాబతన్నమాట. తప్పు చెల్లెమ్మ, ముగుడేదో అన్నాడని చెప్పా పెట్టకుండా సూట్ కేసుతో రోడ్డు ఎక్కడివేనా? చెల్లెమ్మ అడ్రస్ చెప్ప, మా ఇంట్లో వదిలేస్తాను. కావలిస్తే మీ ఆయన 4 పీపుతాం. ఏంటి, ఇంటికి వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదా? అయితే నాతో రా. పట్టుకోండి దాన్ని. పట్టుకోండి దాన్ని. రండి